గొడ్డలతో పోయే గోరుతో పోయిందంటారు శాస్త్రం ఉంది చూసారా, అలాంటివి ఏవి కూడా పెద్ద తగలకుండా చిన్నదాంతో అక్కడ అవగాహన కూడా మనకి కల్పించాలి కాబట్టి చిన్నదానితో ఆయన దారి చూపిస్తారన్నమాట ఎప్పుడూ కూడా. అటువంటి విఘ్నేశ్వరుడికి హరిద్రంతోనూ దారిద్ర్యాన్ని గౌరవించేటువంటి దారిద్ర్యంతోనూ కుంకుమతోనూ. కుంకుమ దేనికి? అందరూ నుదుటిని బొట్టు ఎందుకు పెట్టుకుంటారండి? అందరికి బొట్టు పెట్టుకుంటే బాగుంటాం, అందంగా ఉంటామా? కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. కుంకుమ నుదుటినుంటే అందమే కాదు, వర్చస్సే కాదు, సకల దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, నిత్య సౌభాగ్యవతి భవాన్ని తెలియజేస్తుంది. అక్కడ ఎప్పుడూ కూడా ఆ పెట్టుకున్న చోట ఎప్పుడు కూడా లక్ష్మీదేవి దాసోహం అని ఉంటుందటండి. అందుకనే బొట్టు పెట్టగానే లక్ష్మీ కళతో ఎలా ఒట్టుపడుతుందో చూడండి పాప అంటాం, లేకపోతే ఆవిడ అంటే ఈవిడ అంటాం. లక్ష్మీ కళ ఎక్కడ వస్తుంది? మన ముఖానికి కాదండి, అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు ఏదైతే పెట్టుకుంటే వాళ్ళకి లక్ష్మీ కళ ఒట్టిపడుతుంది అంటారు. బొట్టు లేని వాళ్ళని ఏమంటామో అది కూడా మీకే వదిలేస్తుంది. కాబట్టి అందరూ కూడా హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ నుదుటి భాగంలో ధరించాలి. ఆ కుంకుమ వల్ల ఫలితం ఇంకేంటండి? ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఇప్పుడు మనం మెడిటేషన్లో అందరూ కూడా కళ్ళు మూసుకుని అక్కడ చూడండి, అక్కడ చూస్తే మీకు శక్తివంతులు వస్తుంది, అనారోగ్యాలు పోతాయి అంటారు. అది ఎదుట వ్యక్తికి కనపడకుండా ఈ ఎప్పుడైతే ఎరుపు రంగుతో కుంకుమ నుదుటిన పెట్టుకుంటామో ఎటువంటి వారు కూడా సినిమా చూసే ఉంటారు, 7th సెన్స్ అని సినిమా చూసారా? పిల్లల కళ్ళు తిప్పగానే అందరూ కూడా మైకం వచ్చి పడిపోతూ ఉంటారు, ఆ చెప్పిన మాట వింటూ. అటువంటి ప్రక్రియలకి వ్యతిరేకతనే కలిగిస్తుంది ఈ ఎరుపు రంగు. ఇంకే కలర్ అయినా సరే ఆమోదిస్తుంది తప్ప ఎరుపు రంగు ఒకటే కూడా రిఫ్లెక్షన్ ఎక్కువ వెళ్ళంగానే ఎదురొస్తుంది, ఎరుపు తప్ప ఇంకేం కనబడదు. అందుకని నుదుటి నా బొట్టు పెట్టమని చెప్పబడుతుంది. అటువంటి కుంకుమతోనూ ఆ రుద్రాగణపతికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. వస్త్రైగ్మృతమర్పయామి గంధస్యోపరంగనార్థే దివ్యశ్రీ చంద్రమర్పయామి ఆగనేతే పరాయణ దూర్వాక్షత పూజ. అక్షంతలతోనూ పుష్పాలతోనూ పూజ చేయండి. ఓం గం సుముఖాయ నమః, ఓం గం గణపతయే నమః ముందు చేస్తున్నాను. ధర్మాసనాయ నమః చూడండి, ధర్మాన్ని కూడా ఆయన ఆసనం కింద వేసుకుని కూర్చున్నాడట. ధర్మాసన సాత్వికాయ నమః, హృదయవాయ నమః, వేదాయుగాయ నమః, ద్వాపరయుగాయ నమః, కలియుగ కూడా ఉండేది కలియుగం కదా. అటువంటి 4 యుగాలని కూడా ఆయన ఆసనం కింద వేసుకున్నాడంటే ఆయన ఎంతటి గొప్ప మూర్తి. అటువంటి ఆసనాన్ని ఆరించాడంట. కలియుగాయ నమః. సూర్యమండలం అంతకు 10 రెట్లు ఉంటుంది. అటువంటి మండలాన్నే ఆయన ఆసనం కింద వేసుకున్నాడు. మన యొక్క వివాహ లీలా వినోదాత్మే, మన యొక్క తల్లిదండ్రుల వివాహం మనం చూడలేము కాబట్టి మన యొక్క సత్యమూర్తి అనే కార్యక్రమం చేసుకుంటున్నాం. అది ఎందుకు? మన ఆనందం కోసం, మన యొక్క పుత్రులకి పౌత్రులకి ఆనందం కలిగించడం కోసం సత్యమూర్తి అనే కార్యక్రమం. అదే దేవతలకు ఎందుకు చేస్తున్నాం అంటే అటువంటివన్నీ కూడా ఆమోదించకుండా, అంటే పొరపాటు ఏమైనా మైలు సంబంధించిన వార్త ఏమిటంటే అది ఈ రక్ష కట్టుకున్న వాళ్ళకి ఆమోదించగల. రక్ష ఇప్పిన తర్వాత అది గోవు యొక్క చీరతో ఆ రక్షాసూత్రాన్ని ప్రక్షాళన చేయమన్నాడు, అంటే కడగమన్నారు డాక్టర్ గారు. ఈయన ప్రక్షాళ రక్షాసూత్రాయ వాసుకి అనే యొక్క సర్పాన్ని ఆవాహన చేసుకుంటున్నాం. ఆ వాసుకి సర్పం చేతే ఆనాడు అసురులు దంపతులకి
రక్షాసూత్రాది కార్యక్రమం జరుగుతున్నది. ఆ రక్ష కట్టుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయడానికి అర్హత పొందినటువంటి దంపతులు ఈ రక్ష ఈ రక్ష కట్టుకుంటే ఈ కార్యక్రమానికి తగ్గటువంటి అర్హత వల్ల వచ్చే ప్రాధాన్యత ఏంటి? ఎటువంటి గాలి దూసి అనుమతి ఏవి కూడా ఆమోదించకుండా ఉంటాయన్నమాట. గట్టిగా చెప్పాలి. గట్టిగా వస్తున్నాయా? గట్టి మేళం. గోవిందా మరి ఇచ్చండి. కడగండి గట్టిగా పాలు. కన్యాదాన ఫలితం ఏ విధంగా ఉన్నదనేది తర్వాత వివరిస్తాను. పాదస్వపనం పాలు ఒక గ్లాసులోకి పోసేసి మొదలుపక్క నివేదన. ఇదిగోండి అత్తగారు చూడండి, అల్లుడు గారి మీద ఎంత ప్రేమ అన్నమాట. చక్కడైన వంటి పెడుతుంటే అత్తగారికి ఇంకేం చేయాలో తెలియక దిష్టి తీసుకున్నాను. ఇవ్వండి భూతాయ మా భూతాయ ప్రదశేతు ఇచ్చుతే సదభూత ప్రదశేతు తదా ఘాతా సంగం ఇక్కడ తీసుకోవాల్సింది సీతారాములు ఇద్దరు చూడకూడదు కదా, వాళ్ళిద్దరు మధ్యలో పెట్టారు. నార్మల్గా అయితే ఇలా పట్టుకోమంటారు కదా పంతులు గారిని కుసిరిగానే ఎవరు కూడా అదిగో చెప్పారు, అడిగేస్తారు అంటే వీళ్ళిద్దరూ చూడకూడదు. మనం అందరినీ చూడదు దేవతలు. మనకి ఎదురుగా ఆడపిల్లకి మగ పిల్లలకి చూడకుండా అడ్డుగా పెడతారు. అలాగా ఎక్కడ కూడా అలాగే పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మహాసంకల్ప పడడం జరుగుతుంది. అంటే ఈ సంకల్పానికి విశిష్టత ఏమి కూడా ఒకదాని మీద సంవత్సరానికి ఒకటి తప్పునే ఒకదాని మన జీవితకాలం పేర్చినప్పటికీ కూడా చంద్రమండలం వరకు కూడా పేర్చుకుంటూ వెళ్తే గనక ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల వచ్చి ఆ ఫలితాన్ని యొక్క కన్యాదానం వల్ల విష్ణులోకంలో నరకలోకం నుంచి ఉద్ధరింపబడి విష్ణులోకంలో ఉద్ధరింపబడతారట. విష్ణులోకే నివాసనిత్యర్థం మయా సహ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దయా సహ దశపూర్వేషాం
తత్వంశానాం సర్వేషాం పితॄణాం నరకలోక ఉత్తీర్యద్వారా శ్రీమతు పరమశివలోకే నివాస ఇత్యర్థం. గంగా బాలకాభిర్ సప్తఋషి మండల పర్యంతం. మామూలుగా అక్కడికి వెళ్ళి ఎంత ఫలితమో అంతటి ఫలితాన్ని కన్యాదాన ఫలితం శాశ్వతంగా శివలోకంలో ఉండేటువంటి ఫలితాన్ని అందజేస్తుందట. ఆ శివలోకే సవిత్ర మండల పర్యంతం రుద్రాది సహస్రావధానే 21 తరాలు కూడా ఈ విధంగా శివలోకానికి ఉద్ధరింపబడతారట. ఇంకేం చెప్పబడారు స్వామివారు? ఇవన్నీ చేసినా మీకు మనం మానవులం కదండి, ఎంత తిన్నా ఆకలి తీరుతుందేమో కానీ డబ్బు యొక్క దాహం తీరదు, ఆశ తీరదు. కాబట్టి పరమేశ్వరుడు ఇంకా చెప్పాడండి ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడో. అశ్వమేధము అనే 4 యాగాలు ఉన్నాయి, అతి పవిత్రుడు. ఆ 4 యాగాల్లోనూ మహా అయితే నాకు తెలిసింది అశ్వమేధ యాగం అని చెప్పి శ్రీరామచంద్ర వారికి ఇక్కడ ఉన్నాయంటే మేనకు పెళ్లి కొడుకు గారే చేశాడు. దేనికి చేశాడు? అశ్వాన్ని వదిలేసి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా ఇదంతా కూడా ఎవరి రాజ్యం? రామరాజ్యమే అని చెప్పారు. అలాగే ఈరోజు ఎవరైనా చేస్తారా అశ్వమేధ యాగం అని మారాజు గారు చేస్తే ఏమవుతుంది? అదంతా కూడా యాగం చేయడం ఏమవుతుంది కానీ అదంతా కూడా ఆక్రమణలోకి వెళ్ళిపోతుంది. ఆయన చేసిన దేనికి? రాజుగారు చేసిన దేనికి? ఎవరు? రామచంద్ర స్వామి చేసిన దేనికి? అంతా కూడా నాది అయితే కనుక, రామరాజ్యం అయితే కనుక అందరినీ కూడా సుభిక్షంగా చూడుట కొరకు. కానీ ఇవాళ రోజు మనం చేస్తే కనుక అదంతా కూడా ఆక్రమణ చేయడానికి అన్నమాట. అటువంటి యాగాలు చేసిన ఫలితాన్ని కూడా ఈ యొక్క కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందట. ఇంకోటి ఏం చెప్పాడు? చతుస్సముద్ర పర్యంతం 4 సముద్రాలు కలిపి భూమిగా మార్చి దానమిస్తే ఎంత ఫలితం? భూమి ఉందా? అంత భూమి సెంటు భూమి కనుక మనం అల్లాడిపోతాం కదండి. 4 సముద్రాలు కలిపి భూదానం కింద ఇస్తేనట ఈ యొక్క కన్యాదాన ఫలితం. అంత దానం ఇస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుందట. ఇంకోటి ఏంటి? మేరు పర్వతం ఎంత ఎత్తుందో, మేరు పర్వతం అంటే ఎవరెస్ట్ పర్వతం విన్నారు కదా, ఎవరెస్ట్ పర్వతం. అది మామూలుగా కంటికే ఆకాశంలో కనబడుతుంది. అంతటి సువర్ణాన్ని పేర్చుకుంటూ వెళ్తే, అంత సువర్ణం అంటే బంగారం అంటే కాసు పెడితేనే భారీ ఎత్తున మొయ్యలేం, మనం 1,50,000 పైన వెళ్ళిపోతుంది. అంతటి బంగారాన్ని దానం ఇస్తేట అంత ఫలితం వస్తున్నట్టు ఒక కన్యను దానం ఇస్తే. అటువంటి కన్యాదానం మనం చేసుకున్నారు. ఈ మహాసంకల్పం చెప్పిన కన్యాదానానికి ఇంతటి విశిష్టత ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ కలి ప్రభావం చేత ఆడపిల్ల పుట్టే పోయేట్టున్నారు. కానీ ఫలితం ఇంతటి ఫలితాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. మనకి ఏమి చేయవసలా, అక్కడ కూడా మన ఆనందం కొరకు, మన పుత్రులు పౌత్రుల కొరకు చేసేటువంటి ప్రక్రియ చక్కగా తీసుకెళ్ళి ఇంకొకరికి. ఎందుకనంటే ఒక వంశాన్ని ఉద్భవించేటువంటి ప్రక్రియ స్త్రీ యొక్క ఆ స్త్రీని దానమిస్తే కనుక, కన్యాదానం ఇస్తే అంత ఫలితం వస్తుందట. ఇంకేం చెప్పబడి ఉన్నాయి ఇక్కడతో కూడా? వాజపేయ చతుష్పదాది మోక్ష ఫలప్రత్యర్థం అండి కన్యాదానం, తాంబూలము, కొబ్బరికాయ. అటువంటి కన్యాదానాన్ని చేస్తున్నారు అందరూ కూడా. అల్లుళ్ళ తాంబూలము అంటే గంధం చెట్టు చెప్పాను. అల్లుడికి కట్టదానికి పక్కగా కాలుగడికి కట్టదానికి. కన్యాం కనక సంపన్నాం కనక భరణేరుతాం దాస్యామితం భవేతుభ్యం శివలోకే జిగీషయా. సంవర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా. అది ఎకరాలు ఇస్తున్నాం. ఎకరాలతో పాటు అల్లుడు అడిగిన మోటార్ బైకో కయాలో ఏదో విమానం అడిగి విమానం ఇస్తున్నాం, ఏదో ఇస్తున్నాం కదా. మళ్ళీ మీరేంటి క్షణం వరకే చెప్తున్నారు, ముక్కు కూడా కట్టుకోవడం, ముక్కు కూడా పుట్టున్నటువంటి అమ్మాయి అంటున్నారు. ఏంటంటే
ఈ ముక్కు పుడక పుట్టడానికి కూడా కారణం ఉందటండి. ఈ 5వ సంవత్సరంలో ముక్కు పుడక ఎప్పుడైతే పుట్టిస్తామో చెవులు ముక్కు పుడక ఈ యొక్క ముక్కు పుడక పుట్టించినటువంటి గాలి పీల్చుకుంటూ ఉంటాం కదా, సువర్ణ గాలి. ఆ గాలి ఎప్పుడైతే లోపలికి వెళుతున్నదో గర్భాధానంలో ఉన్నటువంటి సమస్యలు ఏమీ కూడా రావటండి. ఇలా పుట్టినటువంటి పిల్ల పెద్ద మనిషి అయ్యి వివాహ సమయం వచ్చేంత వరకు కూడా ఆ గాలిని ఎప్పుడైతే లోపలికి తీసుకుంటూ వదులుతున్నదో ఈ యొక్క గర్భవతి అయ్యేటువంటి కావలసిన ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది. అటువంటి ఆటంకాలు ఏమి రాకుండా ఉంటాయండి. కానీ మనం చేసేటువంటి ప్రక్రియ వల్ల వాళ్ళ రోజున అందరూ చాలా మంది కూడా సంతానానికి బాధపడుతున్న ప్రక్రియ, సంతానం కోసం బాధపడుతున్నారు. అటువంటివన్నీ కూడా మన శాస్త్రం ముందే చెప్పబడింది. ఒక్క బంగారు ముక్కు పుడకున్నటువంటి స్త్రీ ఆ గాలి ఎప్పుడైతే పీల్చుకుంటుందో గర్భానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అటువంటి కన్యను దానమిస్తే ఇంతటి ఫలితం అంతా వస్తుందయ్యా. కాబట్టి అటువంటి కన్యను దానం చేస్తున్నారట. కన్యాదానం అందరిష్యే అది పాల్గొచ్చి అయిన పూజ సూచ అది మంగళాష్టకాని వాటి అగ్నిమంజుల విగ్రహ హరి బ్రహ్మాస్తమహాశుద్ధసేవ బ్రాహ్మణానాం సానో దేవీత్యనుస్మరణు. మన ముహూర్తానికి చాలా మందికి తెలుసో తెలీదో ముహూర్తం ఇస్తూ ఉంటాం. మిగతా వాళ్ళందరూ కూడా ముహూర్తానికి కొంతమంది ప్రాంతాన్ని బట్టి మంగళసూత్రం కట్టిస్తూ ఉంటారు. మనం మాత్రమే ఈ జీలకర్ర బెల్లంతో చేసినటువంటి ఈ యొక్క ద్రవ్యాన్ని ఎందుకు పెడతామంటే కనుక ఇక్కడ మనకి చూసినట్టే మాడు అంటారు. చిన్నపిల్లల్లో చూసినట్టే కనుక చక్కగా ముదరకుండా మెత్తగా ఉంటుంది. కొద్దిగా ముదరంగా టెంకి ముదిరిందిరో అంటూ ఉంటాం. కొద్దిగా ముట్టిగా వేయడానికి అనుకూలంగా ఉన్నాం. ఇది నాడీ సంధానం అంటారు. మీళ్ళలో రాజులు చేస్తారేమో నాడీ సంధానం, వివాహం సూత్రం కొద్దిగా నెత్తిమే పెట్టి. బ్రాహ్మణులు కూడా చేస్తారు. కొంతమందికి ఆచారంగా ఉండకపోవచ్చు. అది నాడీ సంధానం అంటారు. ఈ నాడీ అన్నది ఇక్కడ ఉంటుంది. ఈ నాడీ సంధానం ద్వారాగా ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టగానే తన్మయత్వాన్ని ఆమోదిస్తుంది. తన్మయత్వం ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనా కాదండి. ఇది పెళ్లి కొడుకు ఒకరికొకరి నెత్తి మీద ఒకరు పెట్టగానే ఫస్ట్ స్పర్శ శిరస్సు మీద అది ఇక్కడ తగులుతుంది. ఎలాగా షట్చక్రాలన్నింటికీ కూడా ఇలా పట్టుకుని జుట్టు పట్టుకుని లాగితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. తెలియనటువంటి వైబ్రేషన్. ఆ టైంలో మీకు పుట్టిందో లేదో తెలియదు. కానీ మొన్న పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చెప్పగలగాలి. అడిగారు చెప్తారా మీరు? గుర్తుందా? అడిగారు గుర్తుందా అని పెట్టగానే ఒకళ్ళ నేత్రంలో ఒకళ్ళ నేత్రం చూసుకుంటారో అది మొదటి చూపు అంటారు. ఎప్పుడైతే కనుక ఆ స్పర్శ ఆ మొదటి చూపు చూసి ఎప్పుడైతే తన్మయత్వంతో ఉంటారో ఈ నాడీ సంధానం జరుగుతుంది. నాడీ ఉందానంటే ఈ షట్చక్రాలన్నింటినీ కూడా ఇక్కడ మాడు మీద పెట్టగానే చల్లగా వచ్చేసరికి తెలియనటువంటి ఆప్యాయత ప్రేమ నాది. ఎవరు ఎదుగుతున్న వ్యక్తి ఆమె నాది, వాడు నావాడు అని అనుకుని ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు పుడుతున్నటువంటి మొదటి ప్రేమ. అదే చెప్పగా మొదటి ప్రేమ, తొలి చూపు అదే మొదటి ప్రేమ. కానీ వాళ్ళ రోజున మన జీలకర్ర బెల్లం పెట్టగానే చూడు నా వైపు చూడు అంటూ ఉంటారు. కొంతవేళ మీరు తప్పకుండా పక్కకి గంటేసి ఏమన్నారు. చాలా తప్పండి. ఎందుకంటే చెప్తున్నాను, ఎప్పుడైనా విషయం గమనించండి. మన శాస్త్రం ఊరికే చెప్పలేదు. అన్నీ పాటించవసరం లేదండి. కొన్ని ముఖ్యమైనవి పాటిస్తే, మూలాలు పాటిస్తే జారకుండా ఉంటుంది పట్టు. అలాగే చెప్తూ ఉంటారు మీ ఆడవాళ్ళు కాబట్టి మగవాడిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటాడు కదా. అదేవిధంగా మన ధర్మాన్ని కూడా ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే ఏం జారిపోకుండా ఉంటుంది. నిజంగానే చెప్తున్నాను ఏలకాలం కాదు. అటువంటి ధర్మంలో మొట్టమొదటిది కెమెరామ్యాన్ నా వైపు చూడమనగానే ఆగవయ్యా 10 నిమిషాలు నువ్వు తప్పుకో, ఈ యొక్క 10 నిమిషాలు పిల్లని చూడడానికి ముహూర్త బలం ఇదే.
పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో 100 సంవత్సరాల పాటు కలకాలం కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండాలంటే కనుక ఆ ఒక్క 10 నిమిషాలు తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుని వదిలేసేయండి. తర్వాత ఈ బాబోయ్ 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 అని తల కొట్టుకోవసరం లేదు, గొడవలు పడాల్సిన పని లేదు. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, మన యొక్క ధర్మం అది. ఆ 10 నిమిషాలు అయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి 10 నిమిషాలు చూసుకున్న తర్వాత మీకు కావలసినటువంటి ఫోటోలు దింపండి. అప్పుడే ఎవరో వచ్చేసారు బాబాయ్ చెప్పులు వేసుకుని అప్పుడే వచ్చేస్తుంటారు, ఆయన చేతి అక్షంతలు వేసుకుంటారు. పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉంటారు అక్కడ వధూవరులు ఇద్దరు కూడా. అటువంటి వారి మీద ఎవరు పడితే వాళ్ళు అక్షంతలు వేయడానికి తగరు. కానీ మన శాస్త్రంలో కొన్ని ఉదయటం వల్ల ఇదే సరిపోతుంది, హడావుడి అయిపోతుంది. కానీ పట్టుకోవాల్సిన విషయం అక్కడ 10 నిమిషాలు మనం పట్టుకుని అక్షంతులు బ్రాహ్మణుల చేత, తర్వాత తల్లిదండ్రుల చేత, వాళ్ళ చేత, అతి ముఖ్యమైన పెద్దల చేత వరుస క్రమంలో ఎప్పుడైతే ఏమిస్తామో అప్పుడు ఫలితం దొరుకుతుంది. కాబట్టి గుర్తుంచుకుని ఈ వాక్యాన్ని గుర్తుంచుకుని చాలామందికి తెలియజేయండి అండి. అటువంటి సందర్భం జరుగుతుంది. ఆ యొక్క జీలకర్ర బెల్లం అటువంటి ముహూర్తాన్ని మనం చేసుకోబడుతున్నాం. అందరూ కూడా గోవిందా ఉత్సాహం రావాలి, గోవిందా చూపించండి. మణిగారు పట్టుకోండి, చెప్పనండి. ఇక్కడ కర్మపత్ని అని ఎందుకు అంటున్నాం అంటే సహా ధర్మచారి అంటారు. అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రస్వామి అడవులకి వెళ్ళిపోతుంటే ఎవరైనా పేరు అంట, నువ్వు రాజ్యంలో ఉండబోయమ్మా, నేను ఒక్కనే మా అమ్మ చెప్తుంది కాబట్టి మా నాన్న చెప్పాడు నేను వెళ్తున్నా అంటే ఎవరైతే వెనకాల సీతాదేవి, ఆ తర్వాత సోదరుడు లక్ష్మణుడు. కాబట్టి ఆనాడు అంత నిందపడ్డ అగ్నిలో దూకిన రాణాదేవి చనస్మరణు గట్టి మేడం పాదుకలకి పెట్టండి. సీతాదేవి తాగించి రాముల వారికి అదిగోండి ఇరువురు కూడా చూసుకుంటున్నారు. చూడండి, మరి ఎదురుగా లేరు కదండి, దర్పంలో మన యొక్క ఒకరి కల్లో ఒకరు చూసుకోవాలి. సందర్పణ దర్పణగా చూడండి, అర్థానికి ఎంత ప్రత్యేకత అంటే అర్థం వచ్చినటువంటి మాంగళ్య సూత్రమాయ క్షీరేణ ప్రక్షాళ, దానికి క్షీరంతో ప్రక్షాళన చేస్తున్నారు. దానికి సౌభాగ్యాన్ని గీస్తున్నారు. సౌభాగ్య బీజం వివాహం జరుగుతుంది. పకరక్షణ హేతునా కంటే రత్నామి శుభతే రామచంద్ర స్వామి వారు సీతాదేవికి కంఠంలో కట్టేటువంటి తాడుకి వచ్చేటువంటి ఫలితాన్ని ఎవరికి పోస్తున్నారు? లోకరక్షణ. ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా
రక్షగా ఈ మాంగళ్య ధారణ అన్నది జరుగుతుందన్నమాట. లోక రక్షణ హేతునా అంటే భస్మామి సుభగే ఆడిపోయాలి సరిపోదు. ప్రజామే కామ సమృద్ధ్యత చెప్తారు. ఎవరిది అయితే ఎవరిది ఈ యొక్క తలంబ్రాలు పోయడానికి కారణం ఏంటి అంటే మొదటిసారి పోసేటువంటి ప్రక్రియకి ప్రజామే కామ సమృద్ధ్యత చెప్పండి. ప్రజామే కామ సమృద్ధ్యత. ఈ కళ్యాణం చేసేది మా సౌలభ్యం కొరకు కాదు, లోక శ్రేయస్సు కొరకు చేస్తున్నాము. ప్రజల అందరి యొక్క కోరికలను అందరికి చూపించండి. గోవిందా గోవిందా. ఈ లోకంలో ఈ యావత్ ప్రపంచం మొత్తం భూమండలం మొత్తం తిరగండి. హెలికాప్టర్ తిరుగుతారా, విమానాలు తిరుగుతారా, ఎవరెవరు ఉంటారు? ఇద్దరే ఉంటారు. ఎవరు? ఆడ మగ. అవునా? వెంకలక్ష్ములు 10 మంది ఉండొచ్చు, సుబ్బలక్ష్ములు 10 మంది ఉండొచ్చు, వెంకయ్యలు 10 మంది ఉండొచ్చు, ఇలా ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ ఈ యావత్ భూమండలం మొత్తం తిరిగి వచ్చినా సరే ఉన్నది ఇద్దరే. అది పిల్లల్లో అయినా, ముసలోళ్ళు అయినా సరే, ముద్రల్లో ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే, యవ్వనంలో ఉన్న వాళ్ళు అయినా సరే ఇద్దరే ఉన్నారు. ఇద్దరూ సమానమే. భర్త బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి ఇంటిలో ఇస్తే ఇంటిని రాజ్యంగా చేసుకుని ఏలేటువంటి ఒకే ఒకటి స్త్రీ. ఆవిడ ఈ రోజు అంటే బయటకు వస్తున్నారే కానీ ఎప్పుడైతే ఇంటి లోపల ఉండి పిల్లా పాపని సక్రమైన మార్గంలో దండించి
చేస్తున్నారో ఆ రోజులన్నీ కూడా బాగున్నాయి. ఈ రోజు ఎప్పుడైతే మన అవసరాలతో మన కోసం బయటికి లాగామో అంతా కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ ముట్టుకుంటే మనకే బోళ్ళు జెండాలు అన్నీ కూడా. పిల్లలు ఇంకా అవి చూసి నేర్చుకునేది ఏముంటుంది, ఇంకా అవేగా. అంటే సక్రమైన పద్ధతి ఏ విధంగా ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఏ విధంగా నడవడుకోవాలో అంతా కూడా తల్లి యొక్క బాధ్యత. ఎంత సంపాదించాలి, ఎవరిని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అన్నది తండ్రి బాధ్యత. తండ్రి చూసుకుంటారు. అంటే ఒక యుక్త వయసు వచ్చేంత వరకు తల్లి మాటలు, తర్వాత ఎప్పుడైతే ముఖ్యం బయటకు వ్యాపార రంగంలోకి కానీ ఇంకా విద్యారంగంలో ఎప్పుడైతే అడుగుతారో తండ్రిని అనుసరిస్తారు. అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్నేహభావంతో పాడతారమ్మా. సీతారామ